పేరు కనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ఏ యాప్లో అయినా ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసి మీ అకౌంట్లో మీకు తెలియకుండానే డబ్బులు కట్ అవుతాయి. ఎందుకంటే గ్యాన్ టీవీ కానీ, హాట్స్టార్ కానీ, కుక్కు ఎఫ్ఎం కానీ ఇది ఫస్ట్ ₹2 పే చేయండి. ఫ్రీ అంటది. ఆని మోసపోవాలి మనం. అది మోసం. మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా 399, 299 మొత్తం కట్ అవుతాయి. నావి 900 కట్ అయినాయి. నేను ఆటోపే అది ఇప్పుడు ₹2 కట్టండి అంటది. ఫస్ట్ ₹2 కట్టండి, తర్వాత ఫ్రీ కంటెంట్ అంటది. అది మనం ఫోన్పేలో పిన్ కోడ్ కొట్టినాక ఓకే చేస్తే అది ఆటోమేటిక్గా ఆటోపే కనెక్ట్ అవుతుంది. మనకు తెలియదు. అది ఆ యాప్స్ మోసం చేస్తాయి. ఆ మోసపోకుండా ఉండడానికి ఇప్పుడు అది ఆటోపే ఎలా డిలీట్ చేయాలో నేను చెప్తా, మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ ఫోన్పే ఆటోపే ఆపాలంటే, ఆ యాప్ డిలీట్ చేయాలంటే, మీ అకౌంట్లో పైసలు కట్టు కాకూడదు అంటే ఫస్ట్ ఫోన్పేలో ఆటోపే ఆఫ్ చేయాలి, డిలీట్ చేయాలి. పర్మనెంట్గా ఆ గ్యాన్ టీవీ సబ్స్క్రిప్షన్ డిలీట్ చేయాలి. ఇప్పుడు చెప్తా చూడండి. ఫస్ట్ ఫోన్పే నొక్కండి. నొక్కిన తర్వాత పాస్వర్డ్ ఇవ్వండి. పైన ప్రొఫైల్ నొక్కండి. కిందికి స్క్రోల్ చేస్తే మేనేజ్ పేమెంట్ పైన నొక్కండి. మేనేజ్ పేమెంట్ నొక్కిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఆటోపే ఇక్కడ ఉంటుంది. ఆటోపే ఎంచుకోండి. ఇప్పుడు నేను మీకు చూపించడానికి ఒక యాప్ ఎక్కించిన గ్యాన్ టీవీ యాప్. అది ₹2 సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకున్న తర్వాత క్రెడిట్ అయ్యి మళ్ళీ మీ అకౌంట్లోనే పైసలు పడతాయి అన్నది అది వాస్తవం. ఫస్ట్ మనం ₹2 కట్టిన తర్వాత మళ్ళీ తిరిగి మన అకౌంట్లోనే వస్తుంది. కానీ మనని ఎలా మోసం చేస్తుందంటే ఆటోపే కనెక్ట్ చేస్తుంది. అది మనకు తెలియకుండా కనెక్ట్ చేస్తే మనం మోసపోతాం. ఈ యాప్లు నమ్మకండి. ఇది ఎలా డిలీట్ చేయాలో చూపిస్తా చూడండి. గ్యాన్ టీవీ ఇలా కనిపిస్తాయి. నీవు ఏ యాప్లు డౌన్లోడ్ చేసినావు, ఇది ఆటోపే ఏ దానికి ఉంది అని మొత్తం ఇలా కనిపిస్తాయి యాప్లు. నేను కుక్కు ఎఫ్ఎం నుండి 900 నష్టపోయినా. మీరు నష్టపోకూడదనే ఈ వీడియో చేస్తున్నా. ఫస్ట్ గ్యాన్ టీవీ ఇది డిలీట్ చేయాలంటే గ్యాన్ టీవీ నొక్కండి. ఇగో నొక్కిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేస్తే ఇగో మన బ్యాంక్ అకౌంట్ యాడ్ అయి ఉంటుంది. మీకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్ యాడ్ అయి ఉంటుంది. నెలకు 399 కట్ అవుతాయి. ఇది డిలీట్ చేయాలంటే పైకి స్క్రోల్ చేయండి. డిలీట్ ఆటోపే కింద ఉంటుంది. డిలీట్ ఆటోపే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ అడుగుతుంది మీరు ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారు, మీకు ఏ ప్రాబ్లం వచ్చిందని అని అంటుంది. ఇందులో ఏది సెలెక్ట్ చేయాలంటే మనం కింద ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ నౌ అది ఎంచుకోండి. అంటే ఇంకా పర్మనెంట్గా డిలీట్ మన అకౌంట్లో పైసలు కట్ కావు. ఇది మార్క్ పెట్టండి. తర్వాత ప్రొసీడ్ నొక్కండి. నొక్కిన తర్వాత డిలీట్ ఆటోపే నొక్కండి. నొక్కిన తర్వాత కన్ఫర్మ్ నొక్కండి. పిన్ కోడ్ ఇవ్వాలి. ఫస్ట్ పిన్ కోడ్ ఇస్తే మీ ఫోన్పే పిన్ కోడ్ అని మీరేం అధైర్యపడకండి, భయపడకండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత ఇంకా అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. పిన్ కోడ్ ఇవ్వకుండా ఉండి మీరు స్కిప్ చేస్తే ఇంకా మీ అకౌంట్ మొత్తం ఉన్నగా అవుతుంది. ఇంకా మీరు ఇంకంతే. ఈ పిన్ కోడ్ ఏం భయపడకండి. పిన్ కోడ్ ఇచ్చిన తర్వాత పే కొట్టండి. ఇంకా ఆటోమేటిక్గా ఆ యాప్ మీ తెరువు రాదు, మీరు యాప్ తెరువు పోదండి. పిన్ కోడ్ కొట్టండి. తర్వాత పే కొట్టండి. డన్ కొట్టండి. చూశారుగా ఫ్రెండ్స్, ఇది ఇక మొదటిసారి చూపించినప్పుడు ఇది వైట్ కలర్లో ఉండే మొత్తం మన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ 399 నెలకు కట్టు అయ్యేది మొత్తం ఇక్కడ కనిపించింది కదా. ఇప్పుడు బ్లాక్ అయిపోయింది. అంటే ఇంకా పర్మనెంట్ డిలీట్, ఇంకా మీ అకౌంట్లో పైసలు కట్టు కావు. ఇంతే ఫ్రెండ్స్ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. నా వర్షన్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. 10 మందికి మీరు సహాయం చేయాలంటే మీలాగా మీతో పాటు 10 మంది నష్టపోకూడదు అనుకుంటే ఈ వీడియో అందరికీ చేరవేయండి. ఓం నమః శివాయ. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి. ఓం నమః శివాయ. అందరికీ ఓం నమః శివాయ.